ఈ స్వేచ్ఛ విషయంలో ఏం చెప్తారు మీరు? ఏది స్వేచ్ఛ, ఏది విచ్చలవిడతనం అని అంటే అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మరి పిల్లలు ప్రైవసీ కావాలంటున్నారు కదా, మాకంటూ ప్రైవసీ కావాలి. ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేసాయంటే మేము టీనేజర్స్మి, లేదు 18 ఏళ్ళు వచ్చేసాయంటే మేము మేజర్ అయిపోయాం, మాకు ప్రైవసీ కావాలి అంటున్నారు. అప్పుడు పిల్లలతోటి మాట్లాడుకుంటూ ఉండాలి. పిల్లలకి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటాయి? కనీసం బాగా సంపాదన పరులు అయ్యేదాకా కొన్ని అవసరాలు, సంపాదన పరులు అయ్యాక కూడా మోరల్గా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మనం లవ్ మ్యారేజెస్ తీసుకుందాం ఈ విషయంలో. నేను నా ఇష్టము, నాకు నచ్చింది, నా జీవితము ఇది, నా జీవితం అనే డైలాగ్ మనం బాగా తరచుగా వింటాం. ఈ నీ జీవితం ఎవరో పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్న గుర్తొస్తారు. ఈ అమ్మా నాన్న గుర్తురాని తనం ఉంటే అప్పుడు అది నీ జీవితం అవుతుంది. ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్నలు ఎంటర్ అవుతారు, లేదా వీళ్ళే వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా. వీళ్ళు పరిగెత్తుకొస్తారు, మా అమ్మా నాన్న కూడా అయ్యో పిల్ల సమస్యల్లో ఉందని దగ్గరికి తీసేస్తారు. ఇప్పుడు ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని నేను అనుకుంటానండి. వాడు ఏదో పడ్డాడు మా పిల్లాడు కింద, పడంగానే వాడిని ఎత్తుకొచ్చేసి వాడిని కదలనీయకుండా నోట్లో అన్నం పెట్టేసి కాళ్ళు కట్టేసి వాడు బాత్రూమ్కి వెళ్తానంటే ఎత్తుకు తీసుకెళ్ళకుండా కుంటితే కుంటాడని వదిలిపెట్టేసి ప్లేట్లో అన్నం కలిపి చేతిలో పెట్టి నీ దారి నువ్వు తిను అని కనుక వదిలిపెడుతుంటే పడిన తర్వాత వాడు ఇప్పుడు తన ఆడుకుని పడ్డాడు, వాడు ఇండిపెండెంట్గా అవ్వటానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే నేను మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వస్తే వీళ్ళు చచ్చినట్టు చేస్తారనే నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. స్వేచ్ఛ కావాలంటే నువ్వు తీసుకో, ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నన్ను పిలవకూడదు, నీ అంతటి నువ్వు చేసుకోగలవా? ఓకే, నేను నెలకి ఇంత సంపాదించి చూపించు నువ్వు నాకు, ఏది ఈ పని చేసి డబ్బులు తీసుకో నువ్వు. మొన్న ఒక వీడియో చేసాం ఈ మధ్య, పిల్లలకి పని చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అంటే చాలా నెగిటివ్గా, అంటే జనరల్గా నేను అన్ని నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడూ చూడలేదు. ఈసారి అప్పుడు పాడైపోరాండి, డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోరాండి అని చాలా మంది అడిగారు. డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోతారా? మీరు చూపించే అతి ప్రేమ వల్ల కదా పిల్లలు పాడైపోయేది. డబ్బుతోటి పిల్లలు పాడవరు, వాడి కష్టానికి సరిపడా డబ్బులు తీసుకుంటే కనుక కష్టానికి డబ్బుకి విలువ తెలుస్తుంది, పిల్లలకి ఇండిపెండెంట్గా అవుతారు. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకేమో ఈ రకరకాలు చూపించేసరికల్లా వాడు స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు, కానీ అవసరం వచ్చినప్పుడల్లా అమ్మా నాన్న మీద డిపెండ్ అవ్వచ్చు అనే ప్రాక్టీస్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. మిగిలిన దేశాలకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి మోరల్గా, మన దగ్గర మోరల్ సపోర్ట్కి పేరెంట్స్ మీద డిపెండెన్సీ అనేది అసలు బై జీన్స్ తరాల వెంబడి మనకు అది ప్రాక్టీస్ అయింది. ఏదైనా కష్టం రాగానే నాన్న అనో అమ్మ అనో ఏడుస్తాం మనం. మిగిలిన దేశాల్లో కొంచెం తక్కువ ఉంది అది. వాళ్ళు ఫ్రెండ్స్ మీదో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళేనో డిపెండ్ అవుతారు. గివ్ మీ సమ్ రూమ్ అంటుంటారు, చాలా సినిమాల్లో కనపడుతుంది. వాడికి స్పేస్ కావాలన్నమాట, వాడిని వదిలిపెట్టేయాలి వాడి కష్టానికి. మన దగ్గర కష్టానికి ఏముండదు, ఏదైనా కష్టం రాగానే వీళ్ళకి మనుషులే కావాల్సి వస్తారు. మనం ఆ ప్రాక్టీస్ ఇస్తున్నాం. ఈ ప్రాక్టీస్ ఇవ్వకుండా ఉండాలని నేను భావిస్తానండి. చాలా చిన్నప్పటి నుంచే 7-8 ఏళ్ల పిల్లాడు, వాడి వాళ్ళ హోంవర్క్ రాయలేదు, మాట వినలేదు, టీచర్కి ఎక్స్ప్లెనేషన్ ఉత్తరం రాయమంటే నేను రాయను, నువ్వు రాసుకో లేదా నువ్వు చెప్పుకో. పిల్లాడిని టీచర్ కొడుతుంది, ఓర్చుకోండి. వాడు రెండోసారి అది చెయ్యడు. మనం ఓర్చుకోవటం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మన పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు. ఆటే స్వేచ్ఛ కోరుకోరు. ఏదైనా సమస్య వస్తే వాడే హ్యాండిల్ చేయాల్సి వస్తే అప్పుడు సమస్యలు రానివ్వని పందాలోకి వెళ్ళడానికి చూస్తాడు. ఇప్పుడు మనం మామూలుగా కొంచెం పెద్ద అయ్యాక తీసుకుందాం, టీనేజర్స్గా మనం కూడా ఉన్నాం కదా, అప్పుడు మనకేం ఒళ్ళు తెలియలేదు ఎవరైనానో. అంటే ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ ఇది వరకు లేదనుకోండి, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలు వచ్చాక మనం కూడా ఇలాగే చేసాము అని జ్ఞాపకం వస్తుంటుంది. మన అమ్మలు ఒకరు సపోర్ట్ చేస్తుంటారు, మా పిల్లలు ఇలా చేయలేదమ్మా అంటుంటారు. ఏ కాలానికి ఆ కాలమే, ఎప్పటిదప్పుడే. ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఇప్పుడు ఈ టీనేజ్లో ఓవర్ యాక్షన్ చేసే పిల్లల్ని 1-2 రోజులు వాడికి కావాల్సిన రెగ్యులర్గా మనం అందించే విషయాలు కొన్ని ఉంటాయి కదా, అవి అందించకుండా వదిలిపెట్టేయి. ఓకే, ఇది ఒక సొల్యూషన్ కింద వాడుకోండి. అయితే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలాగా అన్నిటికీ ఇదే చేయకూడదు. ఓకే, అన్నిటికీ కాదు. టీనేజ్ పిల్లాడంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు అనుకోండి, వాడికి మార్నింగ్ ఎవరో ఒకళ్ళు నిద్ర లేపాలి, కాఫీయో టీయో పాలో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. వాడంతటి వాడు ఏం చెయ్యడు. వాడి బట్టలు ఇస్త్రీలో ఉండాలి, లేకపోతే వాడి షూస్కి సాక్స్కి అంటే లంగర్ అందదు కదా, అవి ఎక్కడో ఇవి ఎక్కడో ఉంటాయి. ఆ రెండింటిని సింక్రనైజ్డ్గా తల్లులు పెడుతుంటారు సాధారణంగా. ఈ సింక్రనైజేషన్లో అవి చెయ్యొద్దు. చేయకుండా వాడే వెతుక్కుని, వాడే తీసుకుని, వాడే టవలారేసుకుని, వాడే టవల్ తీసుకుని ఇలాంటి పనులు కొద్ది రోజులు కనుక చేయనిస్తే కొంత బుద్ధి వస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్గా తెలుసు.
యూనివర్సిటీకి వెళ్ళకముందు, ఖరగ్పూర్ వెళ్ళకముందు మా అబ్బాయికి వెళ్ళి 2 ఏళ్ళ తర్వాత మా అబ్బాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే హస్తిమశకాంతరాన్ని నేను గమనించాను. నేను ఎక్కడైనా కూర్చుంటే ఏదో మంచినీళ్ళు అమ్మ నువ్వు లేవకు నేనే తీసుకుంటాను. అంతకుముందు అమ్మ మంచినీళ్ళు అమ్మ 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 ఇక అమ్మ పాటకి అంతులేని పాటగా ఉండేది, దానికి అంత వచ్చింది. నువ్వు లేవకలేదు, తలుపు కొట్టినా వాడు అన్నం తింటూ లేచి తలుపు తీయటానికి రెడీ అయిపోతున్నాడు. సో డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. వాడే చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుందండి. మన దగ్గర ఉన్న పిల్లల్ని మీరు ఇలా చేసి చూడండి. ఈ పని మనం 9 ఏళ్ల పిల్లలకి దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. 9 లోపల డిపెండెన్సీ ఉంటుంది. చిన్న పిల్లలు 9 నుంచి వీళ్ళకి ప్రీ టీన్స్ మొదలైపోతాయి ఖచ్చితంగా. ఆడ మగ కూడా. ఆడపిల్లలు ఇంకా కొంచెం ముందే ఉన్నారు. ఇవాళ రేపు పాత రోజుల్లో 14 వస్తే గానీ ప్యూబర్టీ అంటే టీన్స్ ఎఫెక్ట్ తెలిసేది చాలా. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఎర్లీగా వస్తున్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఖచ్చితంగా ఇప్పుడు మన పిల్లలు చూడరు. మా పిల్లలకి ఫోన్ ఇవ్వమండి అంటారు. ఫోన్ ఇవ్వరు మీరు, దాని ఫ్రెండ్స్ చూస్తారు కదా. మన ఇవ్వనంత మాత్రాన బయట దొరకదా ఏంటి? దొరుకుతుంది. రెండోది ఏంటంటే మన ఫుడ్ కూడా, ఆహారం వల్ల కూడా ఈ ప్రీటీన్స్ అవ్వడానికి ఖచ్చితంగా ఆహారం చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. మనం రకరకాలు తింటున్నాం. ఇప్పుడు దేంట్లో నుంచి మనం బయటపడగలుగుతాము? ఇదేంటంటే మనం గొంగట్లో కూర్చొని పెరుగన్నం తింటున్నట్టే. గొంగట్లో కూర్చొని పెరుగు అన్నం తింటాం. వెంట్రుకలు వచ్చినాయి ఏరుకుంటే ఇట్లా ముద్దకి 100 వెంట్రుకలు వస్తాయి. గొంగలు చేయబడేదే వెంట్రుకలతోటి. ఇప్పుడు మన పరిస్థితి అదే. మన స్కూళ్ళు అంతే, మన కాలేజీలు అంతే, అసలు మన సొసైటీయే అలా ఉంది. దీంట్లో నుంచి బయటపడడం మన వల్ల కాదు. మనం ఏం చేయాలంటే చిన్న చిన్న మార్పులను సాధించడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని పూర్తిగా మార్చే పాతకాలం మన పుట్టకల నాడు ఉన్నట్టుగా చేయాలని అనుకుంటే నిజంగా భ్రమ. అది చేయలేం మనం. ఎందుకంటే మనం 20లు 10ల నుంచి 2లు 3లలోకి వచ్చేసాం. 20లు 10లు లేవు. అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లే మనం కలుస్తున్నాం కదా. ఈ 2-3 జనాల్లో నుంచి దీన్ని ఎట్లా సాధించగలుగుతాం మనం? ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేరు. ఇంకా మీరు ఈ మాట మీరు అడగండి అని నేను చెప్తున్నాను. కొన్ని ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదని ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. అవును. నేను ప్రతిసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అని చెప్పగానే మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, మీరు ఈ డైలాగ్ చెప్పొద్దు రమ్మగారు, నాకు ఇష్టం లేదు ఇలా మీరు చెప్తుంటే. ఏంటంటే మా అత్తగారు ఉన్నారు, ఆవిడ ఏమీ చెయ్యరు. ఆవిడ ఏదో రామాయణం భారతం చదువుకుంటారట. ఆవిడ దారిని ఆవిడ చదువుకుంటారు. ఆవిడే చదువుకుంటారు కానీ ఒక్క మాట చెప్పరు. పిల్లలకు ఒక్క మంచి మాట చెప్పరు. ఆవిడ పుణ్యం పురుషార్థం అని డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆవిడ పుణ్య పురుషార్థాలకే ట్రై చేస్తున్నారు కానీ పిల్లలకి ఏం చెప్పట్లేదు. ఆవిడ ఏవో వింటూ ఉంటారు. ఆవిడ వింటూ ఉండగా మనవడు ఆ చాగంటి వారిదో ఎవరివో కొన్ని విన్నాడనమాట. అలా వాడికి తెలిసినాయి తప్ప వాళ్ళ నాయనమ్మ వాడికి ఏం చెప్పలేదు. పెద్దవాళ్ళు ఉండటం వల్ల పెద్ద ఉపయోగం లేదండి. మీ పెద్దవాళ్ళు అంటే మా పాతకాలం వాళ్ళు అనమాట. వాళ్ళ వల్ల ఉపయోగం ఉండేదేమో, ఇప్పుడు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. మీరు ఎప్పుడు అదే డైలాగ్ కొడతారు, అందరూ అలా ఉండరు అని కూడా యాడ్ చేయండి దానికి. నిజమే ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో మా పెద్దకాయలను చూస్తాను. మా పెద్దకాయలు అంటే నాకంటే మా పెద్దకాయ దాదాపుగా 25 ఏళ్ళు పెద్దది. తన పిల్లలు కూడా నాకంటే పెద్దవాళ్ళు. మా అక్కయ్య ఉంటే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో వాళ్ళ ఇంట్లో. చాలా మంచి మాటలు, ఏదైనా సరే నాయనమ్మ చెప్తుంది అనుకుంటారు. ఈవెన్ మా పిల్లలు కూడా పెద్దమ్మ మీద చాలా ఎమోషనల్గా డిపెండ్ అవుతారు. తను లేదు ఈ ఊళ్ళో లేదని ఎంత ఫీల్ అయిపోతారో, పెద్దమ్మ లేదు అని. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కుదురుతాయి అవి, కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు ఉంటే ఎంతో కొంత ఎన్వైర్న్మెంట్ బాగుంటుందని ఫీల్ అవుతాను. అంటే నా అనుభవం అది. అందుకని నేను పదే అదే చెప్తాను. దానివల్ల ఏ హెల్ప్ ఉండదు. పైగా పెద్దవాళ్ళు ఉండేసరికల్లా మా రోజుల్లో ఇలా లేదు అని చావగొట్టేస్తుంటారు. ఇంకొకళ్ళు చెప్పారు అసలు ఒక 20 సంఖ్యలో కనీసం ఇవి ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఎక్స్ట్రా బర్డెను. ఈ పిల్లలకి వాళ్ళకి లంగరందకి చచ్చిపోతున్నాము. అవి రెండు వస్తాయి సమస్య. వాళ్ళు చెప్పే మాటలు, చెప్పే విధానం పిల్లలకి నచ్చదో పట్టాను. మన వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అమ్మమ్మ ఎప్పుడూ ఇంతే, లేదా మా అమ్మ ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు అమ్మమ్మలు కూడా మారాలి, కొంచెం అప్ టు డేట్ అవ్వాలన్నమాట. వాళ్ళు కూడా అప్ టు డేట్గా ఏదో అంటే కొంచెం పెరగాలి వాళ్ళును. పాత పద్ధతుల నుంచి కొంచెం బయటకు వస్తే కొద్దిగా ఏదైనా కొంత పిల్లలతోటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. నిజం.